నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. దసరాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఫైల్స్ క్రియేషన్ టైం రిపోర్ట్ ను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సదస్సులో ప్రదర్శించారు. మంత్రులు డిబివి స్వామి, నిమ్మల ఫరూక్ 2 రోజులు, చంద్రబాబు, లోకేష్, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, సత్యకుమార్, దుర్గేష్ 3 రోజుల సమయం తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సగటున 4 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తామని ఆర్థిక మంత్రి పయోల కేశవ్ 11 రోజులు తీసుకుండగా, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ అత్యధికంగా 15 రోజుల సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరగా ఫైల్స్ క్లియర్ చేయాలని సీఎం సూచించారు. Department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అండ్ ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్. విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించిన సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రాంప్రసాద్ ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజులు కాదు. ఇంకా పైవర్ కేసు అయితే 11 days దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ అ మస్ట్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం సార్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అని. పల్లెలను అభివృద్ధి చేసేందుకు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతను తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ అధికారులను, ఉద్యోగులతో పవన్ మాటామంతి నిర్వహించారు. శాఖపరమైన సమస్యలను ఉద్యోగులను అధికారులు, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై ఆయా శాఖ ఉద్యోగులను పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమని పవన్ అన్నారు. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే, ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్కు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించిన చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు, నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నంద్యాల గుంతకల్లు మధ్య పగటిపూట కూడా రైలును నడపాలని ఎంపీ సబరి కోరారు. నంద్యాల గుంటకల్లు మధ్య 4 రైళ్లు నడుస్తున్నా అవి రాత్రి, అర్ధరాత్రి సమయంలో రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ దృష్టికి తీసుకువెళ్లారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Nandyal and Guntakal trains. There are 4 trains that have been mentioned, and all 4 trains travel at a very odd timings. That is 12:55, 1:30 and 2:20 in the midnight, and also one train in the night, 8:20. So there are thousands of people that travel who are daily commuters and students and also office goers. Sir, through you, I would request the Honorable Minister to kindly provide a daily memo train or a passenger train, which is very beneficial to this route, sir. Honorable Speaker, sir, Honorable Member has raised a genuine problem about no daytime train in her constituency between Nandyal and Guntakal. I have checked this entire matter in good detail. There are certain technical issues regarding the maintenance facilities at Nandyal. There is some maintenance facility for ICF coaches in Guntakal, but there is no maintenance facility in Nandyal. So I have asked the team to figure out some solution, find out a way by which this problem can be solved. At this point of time, we are working on it, and I'll also have a detailed discussion with the field officials very soon. And whenever and as soon as a solution can be found out, I'll inform the honorable member. So my supplementary question, this is regarding Don and Dupadu Betamcherla railway, sir. This train, actually the sanction has been there, and also the final location survey was already done in 2023 itself, sir. But this is a very important issue, sir, because it connects to the Orvagal industrial node, and also it reduces the distance by 50 to 60 kilometers from Kurnool and Nandyal, sir. But the DPR and also allocation of funds is still pending, sir. So I request you to look into the matter. Thank you. I've noted the point that honorable MP has raised, sir. I'll get the details of that project and inform her. సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని, అది భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎన్ఏసీ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్యాన్స్ బోలా 2.0 కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. కోదాడ సమీపంలోని మేళా చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ కస్తూరిబా ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి గదులను నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధులు సేకరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. It is a new form of so for sunrise parties we can have also continue support participation alage kalpani us today ma'am. ఈ రోజులో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయడమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. D3 ప్రోగ్రామ్ తో అంటే డాజల్ ఇన్ డిసెంబర్ డాన్స్ బోలా మెగా తంబోలా షో ఒక మన విజయవాడ ఉమెన్స్ కి పెట్టి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మేము ఎందుకు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక చారిటీ పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు, బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా
ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక ఆంధ్రప్రదేశ్ను అందిపుచ్చుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొచ్చారు. ఈ రంగంలో యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డిని లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులతో సహృద్భావ వాతావరణంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాల వల్ల గత 18 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలోనే విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి సహకరించాలని కోరారు. Andhra Pradesh, the state that I represent, is one of the youngest states in India. We are about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is a clusterization: automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI, data city, and the whole ecosystem. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in. So this is in automotive, drones, space. We're doing this in electronics manufacturing. We're doing this in medical devices, pharma, chemical, IT, of course, IT services, the entire data city. So that's been a very regimented approach in the way we believe that clusters have to be built out, and that's what makes, again, Andhra Pradesh very unique. And Mr. Naidu is known to positively influence policy in the interest, of course, of the nation, and the state gets a first mover advantage. Case in point, ArcelorMittal project. Case in point, what we have done with Google. Coming to AI, so for us, we believe that the investment of Google is just the beginning. I believe it's a catalyst. Today we spent almost 2 hours with the leadership team of Google to look at how can we now leverage upon it. Of course, I want to create more jobs. How do I look at the manufacturing, the build out? You will have to replace all the servers. There's the end of life. How do you do manufacturing? So all that is my vertical bit. But a horizontal bit is how do I prepare my workforce? So how do I embrace AI? There's no point of resisting it. Change is inevitable. So how do I revamp my curriculum? How do I create cutting edge research happening? This is the kind of approach that we're taking. And my chief minister has this vision of one family, one AI. So can each family member create a use case and how they should use AI to improve their lives or learn or improve learning outcomes. So think about it from a farmer. Think about it from skill census. So it's a very wacky project that we're doing, which I think we'll present it at the AI Summit in Feb. Imagine we'll be able to assess skills across trades using conversational AI. It's a very powerful thing. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో 2019-24 మధ్య రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. దీంతో ప్రభుత్వం 72,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని అన్నారు. 2014-19లో టీడీపీ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 13.21%గా తెలంగాణ కంటే ముందంజలో ఉందని గుర్తు చేశారు. 2019-24 మధ్య 9.1% పడిపోయిందని మండిపడ్డారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడి తప్పిందని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏటా జీఎస్డీపీలో 15% వృద్ధి రేటు సాధిస్తే 2047-48కి తలసరి ఆదాయం 66 లక్షల రూపాయలకు చేరుతుందని కుటుంబరావు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో ఒక్క జీడీపీ రూపేణా నష్టపోయింది 7 లక్షల కోట్ల పైచిలుకు అన్నమాట. జీడీపీ పెరగాల్సింది తగ్గింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అనమాట జీడిపి గ్రోత్ రేట్. అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు 13.5% తోటి పెరిగింది. అయితే 2019-24 మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు 9.1%కి పడిపోవటం, వేరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో 11% వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే గనక కేవలం 2,66,000 దగ్గరలో ఉంది. అదే తెలంగాణది 3,87,000 దగ్గరలో ఉంది. విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో గ్రోత్ రేటు గనక మనం పెరుగుంటే గనక 2047-48కి మన జిఎస్డిపి 292 లక్షలు ఉండేది.
తలసరి ఆదాయం దాదాపు 49 లక్షలు అయిపోయేది. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం 15% చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని. 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 25 టైమ్స్ అన్నమాట పెరగటం. అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట చేరటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు. నీతికి, నిజాయితీకి, నైతిక విలువలకు నిలువెత్తు రూపం కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించిన అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ సప్లై కార్పొరేషన్ హవాలీ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు పేర్కొన్నారు. నగర ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ జీవి కృష్ణారావు 94వ వర్ధంతి సందర్భంగా సంగడిగుంట ఎట్కూర్ రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు మాట్లాడుతూ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం, వారి సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన జీవి కృష్ణారావు మాకు ఆదర్శనీయమని, ఆయన స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. జీవి కృష్ణారావు గారి 94వ జయంతి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లైస్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది. ఏదైతే జీవి కృష్ణారావు గారు అసంఘటిత రంగ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిపి వారి హక్కుల కోసం సాధించుకోవటం జరిగింది. అలాగే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చూపిన దారిలో పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నిత్యం 24 గంటల పనిచేసే విధంగా ఈ కార్మిక చట్టాలు, కోడ్లు రూపొందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆయనకి అంకితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. నా పేరు అంశెట్టి శివ, జీవీకే టెస్ట్ కన్వీనర్ని. కార్మిక సంఘాలు, కార్మిక పోరాటాలు నిత్యం ఎప్పుడు ఉద్యమాల ద్వారా వాళ్ళ అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసమై ఏఐటీసీ దాని అనుబంధ సంస్థలన్నీ నిర్విరామంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించిన సందర్భంగా మంగళదాస్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్ద నుండి బృందావన్ గార్డెన్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె 60,000 సంతకాల సేకరణ పత్రాలను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకు నూరి ఫాతిమా అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభించిందని తెలిపారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉందని అర్థమైందని అన్నారు. ఈ నెల 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి 17న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి విజయవాడలోని రాష్ట్ర గవర్నర్ కు కోటి సంతకాల వినతుల్ని సమర్పిస్తామని చెప్పారు. ప్రజల నుండి సేకరించిన సంతకాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని కూడా చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకునే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. సంతకాల సేకరణ అనే ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలనేది మా ఉద్యమంలో ఒక ఘట్టం. ఈ ఉద్యమాన్ని దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలకి
ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలను లెక్క చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు. ఆ తర్వాత 15వ తారీఖున జిల్లా పార్టీ ఆఫీసు నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సంఘటించబడినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీసులో భద్రపరచడం జరుగుతుంది. 17వ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది. ఇది టోటల్గా ఉన్నటువంటి షెడ్యూల్. దానిలో తొలి ఘట్టం ఇవాళ ఒక ఘట్టం అయిపోయింది. రెండో ఘట్టం సంతకాల సేకరణ కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు 1 నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా గారు ఊరేగింపుగా ఆమె సేకరించినటువంటి 60,000 సంతకాలని బండిస్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మొదటి నియోజకవర్గం. ఈ 6 నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉన్నాయి. సాయంత్రం లోపల 6 నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావడం, అవన్నీ పెట్టెల్లో భద్రపరచడం, వాటన్నింటిలో భూములు మేము భద్రపరచడం జరుగుతుంది. మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. అంటే నేను ఒక సంతకం పెట్టి అంబటి రాంబాబు సంతకం కింద నా ఫోన్ నెంబరు ఇస్తున్నాం కదా, వీటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తాం. ఒక నియోజకవర్గం నుంచి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు అధ్యక్షతన, అలాగే అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 1,000,000 సంతకాల పేపర్ని అందించడం జరిగింది. ర్యాలీ చాలా చక్కగా జరిగింది. ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు 10వ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి పంపించడం, అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడలా అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీంట్లో పాల్గొని దీని తీవ్రత, అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు, దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది, ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే పథకాలు సూపర్ 6 అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ 1,000,000 సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దాదాపుగా 60,000 సంతకాలు పూర్తి చేశాము. పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది. సో 60,000 సంతకాలు పూర్తయిపోయినాయి. అవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.